నేపాల్ వరదల తర్వాత భారత్లో యూపీ బీహార్లో హైలైట్ ప్రకటించారు. గండక్ డ్యామ్ కి భారీగా వరద ప్రవాహం చేరడంతో 1,00,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. 2 రాష్ట్రాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేశారు. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా 133 మంది భారతీయులు గల్లంతయ్యారు. తమిళనాడుకు చెందిన 50 మందికి పైగా గల్లంతైనట్టు గుర్తించారు. మరోవైపు ఇషా ఫౌండేషన్ కు చెందిన 77 మంది గల్లంతయ్యారని జగ్గి వాసుదేవ్ వెల్లడించారు. నేపాల్లో వరద సహాయక చర్యల్లో తమ సంస్థ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా బీహార్లోని సరిహద్దు జిల్లాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. 6 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేపాల్ నుంచి వరద ప్రవాహం కోసి గంగాతో ఇతర నదులకు చేరుకోవడంతో డ్యాంలు నిండిపోయాయి. గండక్ డ్యామ్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. हमारा रिस्पॉन्सिबिलिटी इंडो नेपाल बॉर्डर तक है, तो हम लोग MHA उसके ऊपर एक नज़र बनाए रखे हुए है और स्टेट गवर्नमेंट साथ में उन्होंने भी एसेस करी है सिचुएशन. रिसेंटली चीफ मिनिस्टर ऑफ बिहार ने भी एसेस करी और उसके हिसाब से हमने अपनी 2 टीम्स तो ऑलरेडी जो गंडक का जो रिवर बेसिन है वेस्ट चंपारण और मुजफ्फरपुर में, वहाँ पे हमारी 2 टीम्स डिप्लॉय हो गई हैं. और इधर यूपी में जो पार्ट हिट करने का है कुशीनगर इलाका, तो पे हमने अपनी टीम डिप्लॉय करेंगे. 11 टीम्स यूपी में भी डिप्लॉयड हैं जो फ्लड वाटर रेस्क्यू के लिए डिप्लॉय रहती हैं. तो इस पूरी स्थिति पर MHA पूरी नज़र बनाए रखे हुए है और साथ साथ स्टेट गवर्नमेंट्स और हमारा जो सेंट्रल वाटर कमीशन है वो भी इस पे नजर रखता है. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని తరలించారు. యూపీలో కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. గండక్, నారాయణి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్నాయి. ప్రభావంతో యూపీలోని మహారాజ్గంజ్, కుషీనగర్ జిల్లాల్లో వరదలొచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గండక్ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని బీహార్ ప్రభుత్వం అధికారులకు సూచించింది.